నాలుగవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుదాం. అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వింటునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయుదును. హల్లెలూయా. నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? ఆయన వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందరూ మాట్లాడి ఏం చేస్తాడు? అమ్మా, మనల్ని నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. ఆయన ఆత్మే మనల్ని ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది. ఆత్మ నడిపించకపోతే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. నేను ఒకసారి చెప్పాను పౌలు గారి గురించి. ఒక ప్రాంతానికి ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేశాడు? ఆటంకపరిచాడు, వెళ్ళనివ్వకుండా. ఏమండి, ఎందుకు ఆటంకపరిచాడు అని అంటే ఎక్కడికి నడిపించాలో అక్కడికే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు ఒక వ్యక్తిని సర్వసత్యములోనికి. ఇప్పుడు అంతా ఎందుకండి? ఇప్పుడు యేసు ప్రభు వారే ఉన్నారు. 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఆయన సేవకు వచ్చిన వెంటనే సేవకు రాలా. ముందు ఆయన ఏం చేశాడంటే 40 దినాలు ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాస దీక్షలో ఉపవాసం ఉండి ఆ ఉపవాసములోనే సాతాను గాన్ని అపవాది గాన్ని ఆయన ఎదిరించి 40 దినాలు ఉపవాసాలు ముగింపైన తర్వాత ఒకసారి మనం లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్తలో 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనము 14వ వచనం చదువుదాం. ఆత్మ బలముతో ఆయన గలిలయలోనికి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధనలన్నీ తొలగిపోయిన తర్వాత ఏ బలం వచ్చిందమ్మా? చెప్పాలి. ఉపవాసం ఉంటున్న మనకు ఆత్మ బలం. అందరూ చెప్పాలి. ఏ బలం అండి? ఆత్మ బలమే, పరిశుద్ధాత్మ బలమే. ఇప్పుడు ఈయన్ని అనగా యేసయ్యను ఎక్కడికి నడిపించింది? గలిలయలోనికి నడిపించింది. చూడండి, అక్కడ వాక్యలో చూస్తే ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశమంతటా ఏమైందండి? వ్యాపించినప్పుడు ఆయన అందరి చేత ఘనత నుండి ఆయన బోధించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ బిగ్గరగా. ఇప్పుడు పరిచర్యకు నడిపించిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవుని ఆత్మే నడిపిస్తుంది. ఇప్పుడు పరిచర్యకు నడిపించింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యం ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన గలిలయకు నడిపించింది ఎవరంటే ఆత్మ బలమే నడిపించింది. సేవలో ఒక వ్యక్తి వాడబడాలి. ఇప్పుడు నన్ను బలహీనునే, నన్ను నడిపించేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడే. మనకు బోధించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. నడిపించడమే కాదు, ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చేస్తుంది? నడిపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఎవరండి మనల్ని నడిపించేది అంటే పరిశుద్ధాత్ముడి. ఆత్మే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు నేనున్నాను, చాలా బలహీనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నడిపిస్తుంది ఎవరై అంటే పరిశుద్ధాత్ముడే. నిన్ను, నన్ను, మనల్ని ఎవండి యేసయ్యనే పరిశుద్ధాత్మే బలపరిచి నడిపించిందంటే ఆత్మ బలమే నడిపించింది. శరీరంకు బలహీనతగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను, నన్ను, మనలందరినీ కూడా నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఎన్నోది అంటే 4వది పరిశుద్ధాత్ముడు నడిపిస్తాం. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వాక్యాలు మనం చదువుకుందాం. ఓకే. మీకు నేను అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఎల్లప్పుడూ, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాం. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతో ఉంటాడంట. ఆమేన్. ఏమవుతాడు? ఉంటాడు, మనతో ఉంటాడు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. ఒక రోజు నేను చాలా సీరియస్గా ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఒక ఆవిడ ఆపేసింది. ఏమండి అయ్యారా, ఏం ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి అన్న. ఊరుగా, నేను ఒకరిని వెళ్ళటం నా వెనకాల 3 ఉన్నారు అన్నాను. దేవునికి స్తోత్రం. వెనకాల సీటు చూస్తే ఎవరు లేరు. అప్పుడు నేనన్నాను, నాతో పాటు ఎవరున్నారు తెలుసా? తండ్రి ఉన్నాడు. ఇంకా నోరు మూసేసింది. దేవునికి స్తోత్రం. నిజమే కదా మరి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, ఇదిగో మీతో ఉండడానికి ఆదరణకర్త అయిన, హలో, దేవుని ఆత్మ మనతో ఉందంటే మనం ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండాలి. మరి అదే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలాగ ఉంటే కుదరదు. ఏది పడితే అది చేసేస్తామంటే కుదరదు. నిజమండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉండేది ఎందుకంటే ఆయన మనకు సహాయం. ఎటువంటి సహాయం అంటే నువ్వు బలహీనతగా ఉన్నప్పుడు నీ బలహీనతలలో నీకు సహాయము చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. ప్రార్థనలు చూడండి, పౌలు చెప్తాడు కదా రోమీయులకు రాసే, ఎటువంటి సహాయం నీతో ఉన్నప్పుడు. 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఉచ్చరింక సత్యము గాని మూలుగులతోనే ఆత్మ తానే మన పక్షమున. అమ్మా, మనతో కూడా ఉండే పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధమైన సహాయం చెప్పండి? మన బలహీనతల్లో ఉన్నప్పుడు, మనము బలహీనముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే, ఆత్మే మన పక్షమున. తండ్రికి ఏం చేస్తుందంట? నువ్వు శరీరం బలహీనంగా ఉన్నా పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ నీలో ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బలహీనంగా ఉన్నా మూలుగులు వినపడుతూ ఉంటాయి. నువ్వు అలాగే పడి ఉండవు. స్తోత్రం 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 అంట. నీకు శరీరానికి ఏం తెలీదు, కానీ పరిశుద్ధాత్మ నీ పక్షముగా ఏం చేస్తుందో తెలుసా? విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆత్మ మనకి ఏం చేస్తుందంటే, మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడమ్మా. చెప్పండి, ఆత్మ ఏం చేస్తుంది? మనకి సహాయం చేస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో, నువ్వు ఎలాగ దేవునికి విజ్ఞాపన చేయాలో, ఎలాగ నువ్వు రోధించాలో, ఎలాగ మొర్ర పెట్టాలో. ఏమండి, ఆత్మే మన పక్షమున ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. అందుకే మనం పరిశుద్ధాత్మ మనలో ఇటువంటి కార్యాలు చేస్తుంది. దేవుని ఆత్మ చేత నిండుకొని అనుభవం కావాలి.
ఆత్మ పూర్ణులైన అనుభవం మనకు కావాలి. ఇవన్నీ మనలో చేసే ఆత్మ కార్యాలు ఇవి. నువ్వు బలహీనరాలుగా ఉన్నావు, నీతో ఉన్న పరిశుద్ధాత్మకి ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది. అయ్య బాబు ఎవడో చెప్పినట్టు చెవే అంటావు. ఏమంటావు? ఎవరో చెప్పినట్టు వచ్చా అంటే ఎవరు చెప్తారు? ఆత్మ ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తుంది? మనకి అది సహాయం చేస్తుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇంకేమంటారు? దేవుడు చెప్పినట్టు వచ్చామంటారు. ఏమంటారు? ఇవన్నీ కామన్గా వాడే పదాలే కదా. అంటే అక్కడికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడే ఆ వ్యక్తిని నడిపిస్తాడు. మన బలహీనతలలో ప్రార్థనే కాదండి. జెరుబ్బాబెలు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు పరిశుద్ధ జెరుబ్బాబెలు అడ్డగించడం ఎంత మాత్రం ఉన్నాను, నువ్వు సద్దును భూమిగా అయిపోవండి. ఆయన అన్నాడు, శక్తి చేతన కాదు. డిఫరెన్స్ లేకుండా తెలిసి మనకే అదే ఆత్మను పొందుకునే అనుభవం ఆయన ఉంటే ఏం చేయగలడు? శక్తి చేతన కాదు. నీవు చేసే శక్తి లేకపోయినా, చేసే బలం లేకపోయినా ఆత్మే సమస్తమును జరిగిస్తాడు. అంటే ఆత్మ నీలో ఉండి జెరుబ్బాబెలు చేతనైనా గొప్ప పర్వతంతో ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించడానికి నువ్వు ఆఫ్టర్ ఆల్ జెరుబ్బాబెలునేనా ఆత్మ నడిపించేది? జెరుబ్బాబెలుని అడ్డించడుకు ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించడుకు నువ్వు ఏమాత్రం దాను సద్దును భూముగా అయిపో అంటే ఆ గొప్ప పర్వతం ఏమైపోయిందండి? అదే ఆత్మకార్యం అంటే అదే. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే అదే. ఎప్పుడో చెప్పనా, మన బలహీనతలలో మనకు ఆత్మ మనకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. అది 5వది. 6వదిగా మనం చూచినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదువుకుందాం. 25-26 వచనాలు చదవండి. చదవండి. చూడండి, ఆదరణకర్త అనగా ఓకే. ఇప్పుడు చూడండి, తండ్రి నామమున పంపబోవుచున్న పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయను. చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోచున్న పరిశుద్ధాత్మే సమస్తమును మీకు బోధించి. 6వదిగా పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని ఏం చేస్తాడు? మనకి బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏం చేయాలో బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎలాగ ఉండాలో నీకు చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు 6వదిగా మనం చూసినప్పుడు చూడండి, ఇదిగో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అంటే నా ప్రియమైన వాళ్ళ 6వదిగా పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు. నువ్వు ఎలాగుండాలో బోధించేది పరిశుద్ధాత్ముడు. ఏమి తినాలో ఏమి తినకూడదో బోధించేది పరిశుద్ధాత్ముడు. లోకములో మనమున్నాం, లోక మాలిన్యం అంటకుండా, లోకముతో రాజీ పడకుండా ఎలాగ బ్రతకాలో చెప్పేది ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. ఈ వాక్యములో నుంచి సమస్తమును పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? బోధిస్తాడు. ఆత్మ బోధించినప్పుడు నీకు బోధపడాలి. ఓ పెద్ద ఆయన అన్నాడట, ఏమని? చాగలిని అడిగి నీరెక్కదో నా బుర్రకు బోధ ఎక్కదు అన్నాడట. కొంతమందికి ఎన్ని బోధించండి, లేఖన ఆధారాలు ఎన్ని తీసినా నేనేమంటానంటే ఆ పరిశుద్ధాత్మ
సమస్తమును నీకు బోధిస్తున్నప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఏదైతే నీకు చెప్పానో ఆ పరిశుద్ధాత్మే ఆ సంగతులన్నీ మీకు ఏం చేస్తుంది, తెలియజేస్తుంది కదా, బోధిస్తుంది. ఏ సమయానికి ఎప్పుడు నేను చెప్పాను, చెప్పిన వాక్యమే మళ్ళీ రిపీట్ నేను ఎప్పుడైనా చెప్పాను అనుకోండి, అందులో ఏదో ఒక కొత్త ధనం వస్తుంది. అంటే కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు. సర్వసాధారణంగా నేను చెప్పను, కానీ నేను చెప్పినప్పుడు వేరొక చోట చెప్పినప్పుడు ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు మొన్న చెప్పిందే కదా, కానీ ఈ రోజున కొత్త ధనంగా కొత్త పాయింట్లు పరిశుద్ధాత్ముడు మాకు బోధించాడు. అంటే నేను ఒక మాట చెప్తాను, మనల్ని పరిశుద్ధాత్ముడి గైడెన్స్ చేస్తాడు. ఆత్మచేతని కొంతమంది దైవజనులు నడిపించబడతారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా గలిలయ నుంచి యోదయ, సమరయ, అంత మాత్రమే కాదు, భూదిగంతముల వరకు కూడా, ఎక్కడి వరకునండి, భూదిగంతాల వరకు పరిశుద్ధాత్ముడే. మీరందరూ నాకు సాక్షులై ఉంటారు. అక్కడ అన్న మాట ఏంటి తెలుసా, పై నుండి మీరు శక్తి పొందుకుంటారు. ఒకసారి చూద్దాం, అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఆ కాలాలు సమయాలు తండ్రి తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నారు, వారు తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయలోను, దేశమందంతటా కూడా భూదిగంతముల వరకు మీరు సాక్షులయ్యుందరని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ పరిశుద్ధాత్ముడే బోధించి మిమ్మల్ని భూదిగంతముల వరకు, యెరూషలేములోను, యూదయ, సమరయ, తర్వాత గలిలయ, యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ లేదమ్మా, భూదిగంతముల వరకు. దేవునికి స్తోత్రం. యూదయ, సమరయ, తర్వాత భూదిగంతాల వరకు. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం ఆత్మకార్యమే బోధించేది, నడిపించేది. ఒక మాట చెప్పిన 100 మాటలక్కలేదు. పరిశుద్ధాత్ముడు ఒక్క మాట చాలు నిన్ను ప్రభావితం చేయడానికి, నీ జీవితాన్ని మార్చేయడానికి. 100 మాటలక్కలేదు, ఒక్క మాట కదా. సిలువలో వేలాడుతున్న దొంగ ఒక్క మాటకే మారిపోయాడు కదా. ఎప్పుడైనా యేసు ప్రభుని చూచాడండి ఆ దొంగ? ఆడి వృత్తి ఏంటంటే దొంగతనం చేయడం. మీరు అడగొచ్చు, సిలువ వేసినప్పుడు యేసు ప్రభుని చూశాడు, కానీ అక్కడ వాడు అంతలాగా ప్రభావితం అయిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ మొత్తం మీద ఏదో ఒక కార్యం బలముగా పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. అలా చేయకపోతే ఏంటండి, ఆత్మ చేయకపోతే ఏంటి? ఒక్కొక్కసారి ఆత్మ ఎలాగ బోధిస్తాడంటే, మనం ఇక్కడ కూర్చుంటాం, ఈ రోజున దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని కూర్చుంటాం. కానీ కొన్ని సందర్భాలలో మీ సేవకు వచ్చిన కొత్త దినాల్లో తాతయ్య గారు, అమ్మమ్మ గారు రేడియో పెట్టేవారు. ఖచ్చితంగా ఆ టయానికి వచ్చేటప్పటికి మేము రేడియో దగ్గరే ఉండేవాళ్ళం. ప్రేమధార అనే టీవీ, రేడియో వర్తమానం. అప్పుడు మేము వినేటప్పుడు జోషి గారు చెప్తున్నారు. అంతకుముందు ఆర్వేరక మూర్తి గారు చెప్పారట. నేను వచ్చేటప్పటికి జోషి గారు, పి జోషి అన్నగారు చెప్తే, మేము కూర్చున్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఆ రోజు మేము ఏం చేస్తే అది ఆ రేడియోలో వాక్యం చెప్తున్న ఆయనలో నుంచి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా? బోధించేవాడు, మాట్లాడేవాడు. నిజమే కదా. సమస్తమును బోధిస్తాడు. సమస్తమును కూడా పరిశుద్ధాత్ముడే ఖచ్చితంగా మనతో ఏంటది ఖచ్చితంగా మాట్లాడతాడు. మనతో మాట్లాడేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడే. మనకు బోధించేది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే.
నిజంగా ఆ ఆత్మ సమస్తమును మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఇది ఎన్నోది అంటే 6వది, చివరిది 7వది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం, 5వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయాలలో ఏం చేస్తాడు? కుమ్మరించేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసే 7వ కార్యం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మనలో ఏం చేస్తాడు? చెప్పండి. ప్రేమను మనలో ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు కదా. దేవుని యొక్క ప్రేమ మనలో, పరిశుద్ధాత్ముడు మన హృదయములోనంట ఏమి కుమ్మరిస్తాడంట? దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. ఆ దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు, ఇదిలోనండి మనలో ఆ ప్రేమను కుమ్మరించేవాడు ఎవరంటే? పరిశుద్ధాత్ముడు. ఒకప్పుడు అండి ప్రభుని నమ్ముకోలేనప్పుడు ప్రేమ ఉండేది కాదండి. ఈ మధ్యన ప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఆవిడ ప్రేమగా మాట్లాడుతుందండి, ప్రేమగా పెడుతుందండి. నీ భర్త నీ గురించి ఏం చెప్పాలి? చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఏమండి ఎంతసేపు చూసినా అంటే బాబు నీకు నువ్వు ప్రేమగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలని అడగాల, అది ఏం చేయాలని. నిజమండి. పూర్వకాలం ఒక పాట ఉంది, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ కొలవలేనిది. చివరిది ఏముందో తెలుసా? ధరలలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోవును. ఆ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎక్కడి వరకు అండి? కడ వరకు. లోక ప్రేమలు కొంతవరకే, కానీ క్రీస్తు ప్రేమ ఉంది చూసారో, ఆ ప్రేమ మనలను కడ వరకు, అనగా రాకడ వరకు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. శత్రువునైనా ప్రేమించగలిగే మనసు క్రీస్తు ప్రేమకు ఉంది. అర్థమవుతుందండి? లోకంలో ఏ ప్రేమలకైనా ఉన్నాయా? శత్రువును ప్రేమించమని చెప్పింది ఎవరు? యేసయ్యే కదా. ఆ ప్రేమ, అందుకే నేను ఆయన ప్రేమకు ఆయనే సాటి. యేసయ్య ప్రేమకు ఈ లోకంలో దేనికి ఏది పోటీ రాదు. ప్రేమలో లోకంలో డబ్బు ఉంటే ప్రేమిస్తారు, పదవి ఉంటే ప్రేమిస్తారు, అధికారం ఉంటే ప్రేమిస్తారు. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు అటు ఉన్న వాళ్ళందరూ ఇవాళ అందరూ వాళ్ళే. దేవునికి స్తోత్రం. నిరంతరం ఉండి ఆయన ఎగ్గి వరకు పనిచేసిన మేము వెళ్ళాం. దేవునికి స్తోత్రం. మనకు అవసరం ఉంది. కానీ నేనేమంటానంటే, మనుషుల ప్రేమలో కల్తీ ఉంది, కానీ యేసయ్య ప్రేమలో కల్తీ లేదు. అది మనల్ని ఓర్చుకుంది ఆ ప్రేమ. ఏమన్నా మనల్ని సహించుకుంది ఆ ప్రేమ. ఈరోజు నిత్యత్వంలో మనం తీసుకెళ్లేది కూడా అదే ప్రేమ. అర్థమవుతుందా? చివరికి 3 నిలుస్తాయని చెప్పాడు. ఏంటది? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ 3 శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? మాట్లాడండి. ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాలలో, అంటే పాపులను కూడా, క్రీస్తుని ఎరగని వారిని కూడా ప్రేమించగలిగే ఆ ప్రేమను దేవుడు నింపాడు. అందుకే పౌలు చెప్పిన మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఏం చేయమన్నాడు? ప్రయాసపడండి. దేని కొరకు ప్రయాసపడమన్నాడు అంటే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆ పరిశుద్ధాత్మ కావలసిన ఆ దేవుని ప్రేమను మన హృదయాలలో ఏం చేశాడు? కుమ్మరించాడు. మోకరించండి, కళ్ళు మూసుకునండి. దయతో ఈ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు పాపమును గురించి ఒప్పింప చేయడమే కాకుండా, పాప మరణాల నుంచి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన విడిపిస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నోరు తెరుద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్ముడే పాపమును గురించి ఏం చేస్తున్నాడండి? ఒప్పింప చేస్తూ ఉన్నాడు. నీలో, నాలో, మనలో మనల్ని ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్ముడే. పాపమునుడు విడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. మనలను పరిశుద్ధపరచువాడు పరిశుద్ధాత్ముడే. మనకు సహాయము చేయువాడు, మన పక్షమున విజ్ఞాపన చేయువాడు పరిశుద్ధాత్ముడే. మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడే. చివరికి మన హృదయాలలో ప్రేమను కుమ్మరించేవాడే ఎవరండి?
పరిశుద్ధాత్ముడు. అందరు నోరు తెరుద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ సేవకుని ద్వారా ఎంతవరకు మాతో మాట్లాడావు నాయన. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, నోరు తెరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలో అయ్యా నాయనా, నీ దాసులను సేవకులను నైనా అభిషేకించి అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడు చేసే కార్యములను గూర్చినైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును గూర్చి ప్రభా నైనా నీకు స్తోత్రాలు. ఒప్పింపజేసే దేవుడు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. పాప మరణముల నుండి ప్రభా, అయ్యా పాప మరణముల నియమము నుండి నైనా మమ్ములను విడిపించే దేవుడవు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీవే మమ్ములను నైనా తండ్రి పరిశుద్ధపరిచేవాడవు ప్రభా. అయ్యా మమ్ములను సర్వ సత్యములోనికి నడిపించే దేవుడవు నైనా నీవే ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయ్యా సత్య స్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించేవాడవు నీవే ప్రభువా. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మమ్ములను బలపరిచేది ప్రభా నీ ఆత్మేనైనా, మమ్ములను ఆదరించేది నీ ఆత్మే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా మా బలహీనతలలో మాకు సహాయము చేసేది నీ ఆత్మేనైనా. అయ్యా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత ప్రభా మా పక్షముగా విజ్ఞాపన చేసేవాడు నీవే తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు. నీ ఆత్మే ప్రభా అయ్యా మా మీదకి వచ్చినప్పుడు ప్రభా నైనా అయ్యా నీ ప్రేమను మా మీద కుమ్మరిస్తూ ఉంది ప్రభు. నీకు వందనాలు. మమ్మలను శక్తిమంతులుగా చేస్తుంది నాయనా, మమ్మలను బలవంతులుగా చేస్తుంది ప్రభు. అయ్యా నడిపించనైనా నడువరుసిన త్రోవలైతే మమ్మలను నడిపిస్తుంది తండ్రి. అయ్యా ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే కార్యములు నైనా. అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు. నీ ఆత్మను మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి. అయ్యా నా ఆత్మ లేని వారు నా వాడు కాదంటున్నావు ప్రభు. నీ ఆత్మ చేత మేము నింపబడాలి నైనా. నీ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ ఆత్మ చేతే మేము నడిపించబడాలి ప్రభు. నీ ఆత్మ బలమే మేము పొందుకోవాలి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎటువంటి క్రియా కార్యము ప్రతి ఒక్కరిలోనూ దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడుండెల్లరకు వాక్యముని బిడ్డలకు ఎల్లరకును ఆయన కృప సదాకాలము తోడు ఇండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.